జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆ పార్టీ నాయకులందరూ కూడా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించిన క్రెడిట్ ఏదైతే ఉందో దాన్ని ఈరోజు చోరీ చేస్తూ ఉన్నారు. ఒక్క భోగాపురమే కాదు, విశాఖపట్నంలో, ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ కానీ, ఒక మంచి పేరు వచ్చే కార్యక్రమం కానీ జరిగితే వెంటనే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఒక ట్వీట్ చేయటమో, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటమో, లేకపోతే ఆ నాయకులు ఒక ప్రెస్ మీట్ పెట్టడమో చేస్తూ ఉంటారు. అది కూడా మాదే, అది కూడా మేం ఇచ్చిందే, అది కూడా మా ఖాతాలోకే అనే ఒక కొత్త సాంప్రదాయానికి ఈరోజు ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ తెరతీసింది. చూసాం మనం గతంలో అదాని విషయంలో కావచ్చు, గూగుల్ విషయంలో కావచ్చు, ఏదైతే నక్కపల్లిలో వచ్చిన మెట్టల విషయంలో కావచ్చు, ఇప్పుడు లేటెస్ట్గా స్టార్ట్ అయిన భోగాపురం కావచ్చు, లేకపోతే మన కడపలో స్టార్ట్ అయిన జిందాల్ స్టీల్ ప్లాంట్లో కావచ్చు, ఇట్లా నువ్వు ఈ టేక్ ఎనీ యాక్టివిటీ, ఎనీ ఇంపార్టెంట్ ఈవెంట్, అది ముందేమో అటువంటిది ఎందుకు అంటారు, అది వద్దు అంటారు, దాన్ని ఆపడానికి శతవిధాల ప్రయత్నం చేస్తారు. అవన్నీ మనం ఓవర్కమ్ అయ్యి దాన్ని మనం కంప్లీట్ చేసుకొని, దాన్ని మనం సాకారం చేసుకొని, దాన్ని మనం స్టార్ట్ చేసుకుంటే వెంటనే అదంతా మాదే, అది మా ఆలోచనే, మేమే దాన్ని పూర్తి చేసాం, సో ఈ టోటల్ క్రెడిట్ మాదే అని చెప్పిన ఒక కొత్త రకమైన వితండవాదాలకు తెరతీసే ఈ సాంప్రదాయం వచ్చింది. సరే, మనందరికీ తెలుసు మెట్రల్ ఎలా వచ్చింది, గూగుల్ ఎలా వచ్చింది, అలాగే మిగతా అదానీలు ఎలా వచ్చినాయి, ఇవన్నీ కూడా మనకు తెలుసు. లేటెస్ట్గా ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్, ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ట్వీట్ చూసాం మనం. కర్త కర్మ క్రియ అన్నీ నేనే, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చింది అని చెప్పి వైసీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ పార్టీ అఫిషియల్ ట్వీట్లు అన్నింటిలో కూడా చెప్తా ఉన్నారు. దీంట్లో ఒక చిన్న క్లారిఫికేషన్ మీకు, మనకు ఏదైనా సమాచారం కావాలి లేదా ఏదైనా విషయం మనం వెరిఫై చేయాలంటే మనం ఫస్ట్ ఈరోజు వెరిఫై చేస్తుంది ఒకటి గూగుల్, లేదు కొత్తగా ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత చాట్ జీపీటీలు, ఇటువంటివన్నీ కూడా మనకి సమాచారాన్ని మనకి నిక్కచ్చిగా అందిస్తున్న విషయం మనకు తెలుసు. నేను మీతో మాట్లాడే ముందు అసలు ఊరికే జస్ట్ ఏంటిది భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించి చేసింది మనం కదా, నేను 2014-19 నేను మంత్రిగా ఉన్నాను, విజయనగరం జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నాను, భూసేకరణ అప్పుడు నేను ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నా ఆధ్వర్యంలో ఆ రోజు భూసేకరణ స్టార్ట్ చేసాం, 2019లో ప్రారంభోత్సవం చేసుకున్నాం, శంకుస్థాపన, ఇవన్నీ చేస్తే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎలా ఈ విధంగా క్లెయిమ్ చేసుకుంటున్నారు ఏంటి, అసలు దీని హిస్టరీ ఏంటి అని చెప్పి నేను చాట్ జీపీటీలో గూగుల్లో వెరిఫై చేశాను. ఆ రెండిట్లో కూడా సర్ప్రైజ్గా మొత్తం దీనికి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ ఉన్నాయి క్రానలాజికల్గా. అంటే ఏ రోజున ఎప్పుడు దీని ఆలోచన వచ్చింది, ఎప్పుడు భూసేకరణ స్టార్ట్ అయింది, ఎప్పుడు వర్క్లు స్టార్ట్ అయినాయి, ఎప్పుడు అనుమతులు వచ్చాయి, ఎప్పుడు దీన్ని వర్క్ ప్రోగ్రెస్ అయింది, ఎప్పుడు ఫస్ట్ వ్యాలిడేషన్ అయింది, ఎప్పుడు ఇది స్టార్ట్ అయ్యింది, మొత్తం కూడా క్రానలాజికల్గా డేట్ వైజ్ ఇయరు మంత్ డేట్ కూడా క్లియర్గా ఉంది. దీంట్లో మధ్యలో 2019-24 ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆ టైంలో జరిగిన వర్క్ చాలా మినిమం, నామినల్. అందుకే మీకు ఒకసారి ఇది డీటెయిల్గా చెప్పాలనుకుంటున్నాను. భోగాపురం విమానాశ్రయానికి సంబంధించిన కాలక్రమం అంటే ఇప్పుడు దాకా జరిగిన క్రానలాజికల్గా 2014 నుంచి ఇప్పటి వరకు ఏప్రిల్ 2014 అంటే ప్రభుత్వం వచ్చిన వెంటనే, మన కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫస్ట్ ఈ ప్రతిపాదన దీన్ని చేయడం జరిగింది. 2014-2015 సంవత్సరంలో ఒక ఎస్పీవి, స్పెషల్ పర్పస్ వెహికల్, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ BIACL అనే ఒక ప్రత్యేక ఎస్పీవిని 2014-15 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఏప్రిల్ 6, 2015 అంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2వ సంవత్సరం ఈ సూత్రప్రాయ అనుమతి భూసేకరణ ఏదైతే పౌర విమానయాన శాఖ ఉందో విమానాశ్రయానికి స్థల పరిశీలన మరియు సూత్రప్రాయ అనుమతి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ మంజూరు చేసింది. అనంతరం భూసేకరణ ప్రారంభమైంది 2015లో. మార్చి, ఏప్రిల్ 2017 రక్షణ పర్యావరణ అనుమతులు, రక్షణ మంత్రిత్వ శాఖ నుండి డిఫెన్స్ క్లియరెన్స్ మార్చి 30 వచ్చింది. పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ అండ్ ఫారెస్ట్ సంబంధించి దానికి ఏప్రిల్ 13, 2017 వచ్చింది. ఫిబ్రవరి 2019 బిడ్డింగ్ ప్రక్రియ ఏదైతే ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంబంధించి PPP మోడల్లో ఈ బిడ్డింగ్ ప్రక్రియ, దీన్ని PPP మోడల్ చేస్తే GMR గ్రూప్కి కాంట్రాక్ట్ దక్కించుకుంది. ఇక్కడే వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద కూడా క్రిటిసైజ్ చేశారు. ఏదైతే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, ఇది PPP మోడల్లో
జిఎంఆర్ అనే వ్యక్తి కట్టబెట్టాడు, దీన్ని ఎయిర్పోర్ట్స్ అథారిటీ చేసి ఉండొచ్చు కదా, లేకపోతే ఇంకోటి చేసి ఉండొచ్చు కదా అని చెప్పి ఆ రోజు క్రిటిసైజ్ కూడా చేశాడు ఆయన. 2020 జూన్ 12న కన్సెషన్ అగ్రిమెంట్ కూడా జరిగింది జిఎంఆర్ వాళ్ళతోటి. మొత్తం 40 సంవత్సరాలకు సంబంధించిన దీన్ని మొత్తం గవర్నమెంట్ కన్సెషన్ అగ్రిమెంట్ చేసుకుంది. తర్వాత సెప్టెంబర్ 12 23 పనులకి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రీలేయిడ్ ఫౌండేషన్ అంటే ఒక ఆల్రెడీ అయిన ఫౌండేషన్కి మళ్ళీ ఆయన ఈ చేశాడు. 23న డిసెంబర్ 14, 2023 అధికారికంగా ఈ నిర్మాణ గడువు ఓడి పెట్టి చేశాడు. అది ఆయన చేసింది. జనవరి 4, 2026న ఫస్ట్ ట్రయల్ రన్ వ్యాలిడేషను ఇది జరిగింది. దాని తర్వాత ఈ 26న నిర్మాణం పూర్తి, జూలైన డీజీసీఏ లైసెన్స్ అందించినాయి. ఆగస్టు 1న మనకి ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా దీన్ని మనం స్టార్ట్ చేసుకున్నాం. ఆగస్టు 17 నుంచి రేపు కమర్షియల్గా విమానాల రాకపోకలు ప్రారంభమవుతా ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఈరోజు ఏదైతే వైఎస్ఆర్ పార్టీ వైసీపీ నాయకులు చెప్తా ఉన్నారో మేము మొత్తం ఆ ల్యాండ్ భూసేకరణ చేశామని చెప్పని, ఇది ఎంత అవాస్తవాలంటే, నేను 2014-19 జిల్లా మంత్రిగా, విజయనగరం జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా నేను ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఆ భూసేకరణ ఏదైతే చేయాలో మొత్తం ఒక 2500 ఎకరాలు భూసేకరణ చేయాలని చెప్పని ముఖ్యమంత్రి గారు ఒక డైరెక్షన్ ఇవ్వటం, దాని ప్రకారంగా ఆ భూసేకరణ స్టార్ట్ చేసి దాదాపు 2000 ఎకరాలకు పైగా భూసేకరణ కంప్లీట్ చేయడం జరిగింది. అయితే ఎగ్జాక్ట్గా అప్పుడే వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎయిర్పోర్ట్ మీద రకరకాలుగా మాట్లాడారు. మీరు అందరూ కూడా విన్నారు. ఒక విశాఖపట్నం విమానాశ్రయమే ఈగలు తొలుకుంటా ఉంది, మళ్ళీ ఇక్కడ వేరే దీన్ని వదిలేసి ఇంకో కొత్త ఎయిర్పోర్ట్ కావాలా, లేకపోతే ఎర్ర బస్సు రాని ఈ ప్రాంతానికి ఎయిర్ బస్ కావాలా, లేదు కేసులు కూడా ప్రధాన కారణం. మరి ఆ రోజు మీ అందరూ కూడా తెలుసు. ఒకటి ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి, ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ మండల అధ్యక్షులు. అలాగే ఉప్పాడ శివరెడ్డి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి ప్లస్ ఈయన సర్పంచ్ కూడా. అలాగే బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఈయన భోగాపురం ఎక్స్ జడ్పీటీసీ. అలాగే సేరపు గురునాథ్ రెడ్డి, ఈయన ఎక్స్ సర్పంచి రెడ్డి కంచేరు. మరియు మండల యువజన అధ్యక్షులు కిల్లి రామ్మూర్తి, ఈయన వైసీపీ నాయకులు. అలాగే దల్లి శ్రీను, సర్పంచి దల్లిపేట. కాకర్లపూడి శ్రీనిరాజు, అప్పుడు వైసీపీకి సంబంధించిన సిఈసి మెంబరు, తర్వాత ఆయన జనసేనలో చేరాడు ఆయన. అలాగే దాట్ల శ్రీదేవి, ఈమె ఒక వైసీపీకి సంబంధించిన మన ఎమ్మెల్యే, జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేకి సంబంధించిన వియ్యపురాలు. ఇట్లా వీళ్ళందరూ కూడా వైసీపీకి సంబంధించిన నాయకులు కోర్టులకు వెళ్ళి దీన్ని ఈ ప్రాసెస్ని డిలే చేసిన వీళ్ళు. మరి ఇటువంటి చేసి కార్యక్రమాలు చేసి మొత్తం నేను వచ్చిన తర్వాత మళ్ళీ కోర్టు ద్వారా న్యాయ పోరాటం చేసి మీ భూములు మీకు ఇప్పిస్తాను అని చెప్పి మాట్లాడిన వ్యక్తి, ఎర్రబసరాన్ దగ్గరికి ఎయిర్పోర్ట్ ఎదుకున్న వ్యక్తి, విశాఖపట్నం విమానాశ్రయమే ఈగలు తొలుకుంటుంది, మళ్ళీ ఒక వేరే కొత్త ఎయిర్పోర్ట్ అవసరం అని చెప్పిన వ్యక్తి, ఈరోజు అడుగడుగున దాన్ని అడ్డుకున్న వ్యక్తి, మొత్తం అంతా అన్ని అవరోధాలు దాటుకొని దాన్ని కంప్లీట్ చేసుకొని ఈరోజు ఒక బ్రహ్మాండమైన దీని కింద అది తయారయ్యి మన ప్రధానమంత్రి చేతుల మీదుగా స్టార్ట్ అయితే దాన్ని స్వాగతించాల్సింది పోయి, ఓకే ఆంధ్రప్రదేశ్ కొత్త మంచి అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చింది, ఇది ఆంధ్రప్రదేశ్ గ్రోత్లో ఒక భాగం అవుతుంది అని దానికి సంఘీభావంగా దాన్ని సంతోషించాల్సింది పోయి, ఇది నేను చేశాను, చంద్రబాబు నాయుడు ఊరికే డప్పాలు కొట్టుకుంటున్నాడు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ మాట్లాడటం చాలా శోచనీయం. ఈరోజు అందరం చూస్తూ ఉన్నాం 2014-19 మధ్య ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది. సరే, మీరు ఆ రోజు ఒక్క ఛాన్స్ అన్నారు, మరి రకరకాల మాయమాటలు చెప్పారు, ఇచ్చేస్తారని నమ్మి నీకు ఒకసారి అవకాశం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నీ కార్యక్రమాలు ఎలా స్టార్ట్ అయినా చూసాం. ఒక ప్రభుత్వ వేదిక, ప్రజావేదిక కూల్చివేత్తో నీ కార్యక్రమాలు మొదలయ్యాయి. అక్కడి నుంచి ప్రతి నెల ప్రతి సంవత్సరం వివాదాస్పదమైన నిర్ణయాలు తప్ప ఏ ఒక్కటి కూడా పాజిటివ్గా మీరు పరిపాలన సాగించలేదు.